బేటరు ఓవెన్ లేకుండా కేక్ని చాలా ఫ్లఫీగా ఫస్ట్ టైం చేశానండి. చాలా బాగా వచ్చిందండి. అలా ఇలా ఫ్లఫీగా చేసుకుంటే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి చాక్లెట్ కేక్ అనేది. ఒక షేప్ మట్టుగా అయితే కొంచెంగా డిసప్పాయింట్ అయింది, కానీ చాలా బాగా టేస్ట్ పరంగా అయితే చాలా బాగా వచ్చిందండి. షేప్ అయితే నేను కొంచెం తగ్గించి వేసుకుంటే షేప్ కూడా మంచిగా వచ్చిందండి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్రవంతి. వెల్కమ్ టు స్రవంతి కిచెన్ సీక్రెట్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే కేక్ చేసుకోవడానికి అయితే నేను మైదాని ఒక 2 కప్పులు తీసుకున్నానండి. అలాగే షుగర్ పౌడర్ని చేసుకొని దాన్ని కూడా జల్లించి పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 4 ఎగ్స్ని అయితే కొట్టేసుకొని అందులో ఒక బౌల్లో అయితే రిఫైండ్ ఆయిల్ వేసుకొని మంచిగా క్రీమ్ వచ్చినంతగా మిక్సీ పెట్టుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని అయితే ముందుగా అయితే కలుపుకున్నాం కదా షుగర్ పౌడర్, మైదా, అందులో అయితే ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసేసి విస్కర్తో అయితే ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కలుపుకుంటేనే ఉండలు లేకుండా ఉంటేనే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. ఇలా మంచిగా కలుపుకున్నాకైతే అందులో ఒక స్పూన్ అయితే వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. వెనిలా ఎసెన్స్ వేసుకుంటే నీచు వాసన అనేది రాదు. వేసుకున్నాక అందులో ఒక పెద్ద టీ స్పూన్ అయితే బేకింగ్ పౌడరు, అలాగే ఒక చిన్న టీ స్పూన్ బేకింగ్ సోడా, చాక్లెట్ పౌడర్ని కూడా ఒక 2-3 స్పూన్లు అయితే వేసుకొని దాన్ని మంచిగా జల్లెడ పట్టేసుకోవాలండి. జల్లెడ పట్టేసుకొని అన్ని పిండిలు అయితే జల్లెడ పట్టేసుకోవాలి. మంచిగా జల్లెడ పట్టేసుకున్నాకైతే అదైతే అందులో కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవాలండి. ఒక 4 స్పూన్లు వేసుకొని కఠిన మెత్తటి పోల్లో అయితే మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకునేకైతే ఫ్రీ హీట్ చేసుకోవడానికి మందపాటి దలసరి ప్యాన్ తీసుకొని అందులో సాల్ట్ వేసేసి ఒక 10 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలండి. ఫ్రీ హీట్ చేసుకున్నాక ఇప్పుడు కేక్ టిన్ని తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసి అందులో ఒక పేపర్ పెట్టేసి అయితే మైదా పిండిని వేసి టిన్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. స్ప్రెడ్ చేసుకున్నాకైతే ఇగోండి ఇలా బ్యాటర్ని ఇలా కలుపుకున్నాకైతే ఆ కేక్ టిన్లో అయితే వీటిని ఈ బ్యాటర్ని అంతటిని వేసేయాలండి. ఇలా రెబ్బన్లా వచ్చేటట్టుగా ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా మొత్తం వేసేసాకైతే ఒక 5 నిమిషాలు ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకుండా ఉంటాయండి. ఇలా ట్యాప్ చేసుకునేకైతే మనకి ఏవైతే ఇష్టమవుతాయో అవి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలండి. నేను ఎక్కువ వేసాను, పొంగుతుంది కదా కేక్, షేప్ అనేది కొంచెంగా నాకు ఇదైంది. కొంచెం తగ్గించి వేసుకోండి మీరు. ఇలా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చూడండి కుక్ అయ్యింది. ఎలాగంటే ఒక చాక్ తీసుకొని దానికి ఏం అంటకపోతే అది కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టండి. ఇలా వేసుకున్నాకైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి అయితే ఇలా ట్యాప్ చేసుకొని తిరగేసుకోవాలండి. నేనైతే వేడి మీద వెంటనే తీసేసాను కాబట్టి అలా వచ్చిందండి. ఒక 10 నిమిషాలు చల్లారాక తీసుకుంటే చాలా బాగా వస్తుందండి. కేక్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.